శ్రీ సిద్ధారుడ స్వామి చరిత్ర 3వ అధ్యాయం శ్రీ సిద్ధారుడ భారతి మఠము నుంచి బయలుదేరి దేశ కోశ క్షేత్రాలలో సంచరిస్తూ ఎక్కడెక్కడ ఋషిపుంగవులున్నారో అక్కడక్కడికల్లా వెళ్లివారి దర్శనము చేసుకుంటూ జిజ్ఞాసువులు కనిపిస్తే చర్చలు జరుపుతూ కిష్కింధ అనే పాత హంపి పట్టణాన్ని చేరుకున్నారు. అక్కడి విరూపాక్షలింగమును దర్శించి హేమకుట పర్వతముమీద నాగలింగ గుహలో 3 నెలలు సవికల్ప సమాధిని సప్తాంగ సహితము సాధించి చివరకు నిర్వికల్ప సమాధిని పొందిన ఒక యోగీశ్వరుని దర్శనం చేసుకుని వశిష్ఠాశ్రమానికి చేరారు. అక్కడ 3 రోజులు అఖండ బ్రహ్మానందంలో ఉండి అక్కడి నుండి గంధమాధవ పర్వతం మీది మాతంగాశ్రమానికి వచ్చారు. అక్కడ స్ఫటిక శిలలతో ప్రకాశిస్తున్న ఆ భూమి తపోభూమియేనా అని పరీక్షించదలచి 19 రోజులు అన్నపానాలు లేకుండా ఉపవాసం చేశారు. అయినప్పటికీ ఆకలిదప్పుల బాధ కొంచెం కూడా లేక మనస్సులో విపరీత భావాలుగాని యోగానికి విఘ్నాలైన విక్షేపాదులుగాని కలుగక అఖండ బ్రహ్మాకార వృత్తి సహజమై నిలిచింది. అప్పుడది తపోభూమియేనని నిర్ధారణ చేసుకొన్నారు. అక్కడి నుండి పంపా సరోవరానికి వెళ్లి అక్కడ స్నానం చేసి రాముని దర్శించి చక్రతీర్థం చుట్టూ తిరిగి వాలి భండారాన్ని చూచి అటునుండి ఆనెగొంది పట్టణాన్ని చేరారు. ఆ పట్టణంలో అతి వైభవంగా పూజలు జరుగుతున్న ఈశ్వర దేవాలయాన్ని చూచి సంతోషంతో లోపలకు వెళ్లబోయారు. పూజారి సిద్ధులను అడ్డగించి, ఎవరు నువ్వు? అంత్యజుడివా? ముసల్మానువా? చెప్పాపెట్టకుండా గుడి లోపలికి వెళ్ళిపోతున్నావే? హీనుడా! నడుబయటకు! అని గద్దించాడు. దానికి సిద్ధభారతి, ఓ పూజారీ! హీనమైనది ఈ స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా, లేక కారణశరీరమా, లేక ఆత్మా? దేనిని నీవు హీనమంటున్నావు? నీవు ప్రథమ పక్షానికి ఒప్పుకొనేటట్లితే అందరి స్థూల శరీరాలు హీనస్థానమునుంచే జనించాయి. అందరూ హీనమైన చనుబాలు అన్నసారాలతోనే పెరుగుతారు. ఇక నీవు రెండవ పక్షానికి ఒప్పుకొనేటట్లితే లింగతనువు భంగమై అనంత శరీరాలను హీనకరమైన అమంగళ స్వప్నాలను అందరి శరీరాలు కల్పిస్తూ ఉంటాయి. ఇందులో హీనులెవరు? శ్రేష్ఠులెవరు? ఇక కారణ శరీరాన్ని నీవు హీనమంటే అది సరికాదు. నిద్రలోని సుఖము సర్వులకు ఒకే విధంగా ఉంటుంది. ఇదిగాక నీవు ఆత్మకు హీన శ్రేష్ఠతలు అంటగట్టేట్లయితే అందరిలోని ఆత్మ 3 కాలాలలోనూ 3 అవస్థలలోనూ సాక్షిగా చైతన్య రూపంగా ఉంటుంది. అటువంటప్పుడు హీనులెవరు? శ్రేష్ఠులెవరు? చెప్పు. కులాభిమానంతో మాత్సర్యంతో అందరను నిందిస్తూమేమే శ్రేష్ఠులమనుకొనే వారెంతటి శ్రేష్ఠులు? సర్వులయందు సమభావంతో ఉండే బ్రహ్మజ్ఞానియే అసలైన బ్రాహ్మణుడు. ఇతరులను నిందించేవారే అంత్యజులు అని చెప్పారు. అది విన్న పూజారి సిద్ధులు సామాన్యులు కారని గ్రహించి పరుగెత్తుకుంటూ వెళ్లి గుడిలో జరిగిందంతా రాజుగారికి విన్నవించాడు. వెంటనే రాజుగారు సకల రాజమర్యాదలతో సిద్ధులను అంతఃపురానికి తీసుకువెళ్లి సకలోపచారాలు కావించి అక్కడి నుండి చింతామణి ఆశ్రమంలో జరిగే సకల మతచర్చకు సిద్ధులను తీసుకుని వెళ్లారు. చింతామణి ఆశ్రమ స్వాములవారు వాదనకు వచ్చిన షణ్మతవాదులను పిలిచి వారివారి అభిప్రాయాలను తెల్పమన్నారు. చార్వాక పండితుడు శరీరమే ఆత్మేని, శరీరాన్ని సుఖపెట్టడమే పరమపురుషార్థమని చెప్పాడు. నైయాయిక మతవాది ఇంద్రియాలే ఆత్మేని, ఇంకొకడు మనస్సే ఆత్మేని, వేరొకడు బుద్ధియే ఆత్మేని వాదించారు. ఇది విని వార్తీకకారభట్టు అనేవాడు ఆత్మజడ చేతనములతో ఉండేదని ప్రతిపాదించాడు. పిమ్మట శూన్యవాది లేచి శూన్యమే ఆత్మయని చెప్పాడు. దానిమీదట నైయాయికులలో ప్రభాకరుడనేవాడు లేచి శూన్యము ఆత్మ కాదని, ఆత్మ గుణమయము ఆనందమేము అని వాదించాడు. సిద్ధభారతి అందరి వాదనలను విని రాజుగారితో, రాజా! గ్రుడ్డివారు ఏనుగు స్తంభమువలె ఉన్నదని ఒకరు, చేటవలె ఉన్నదని ఒకరు ఇట్లా వర్ణించినట్లున్నవి వీరి వాదనలు. ఆత్మ నిత్యము తమలోనే వ్యాపించియున్నప్పటికీ దానిని గుర్తించక అన్నమయ పంచకోశాలలో ఒక్కొక్కదానిని ఒక్కొక్కరు ఆత్మ అంటున్నారు అని. వారి వాదనను ఖండించి అసలైన ఆత్మస్వరూపాన్ని వివరించారు. పిమ్మట ఆరాజు సిద్ధులను
తమ అంతఃపురానికి తీసుకుని వెళ్లి షోడశోపచార పూజచేసి సాష్టాంగపడి పరమ గురుదేవా! నేను ఎవరు అనే దానిని బోధించి నన్ను కృతార్థుడను చేయవలసినదని ప్రార్థించాడు. సిద్ధులు ఆ రాజు యొక్క తీవ్ర ముముక్షుత్వానికి ప్రసన్నులై వేదశ్రుతి ఆధారాలతో జ్ఞానబోధగావించారు. తాను బోధించిన విషయాలన్నీ రాజుకు బాగా మననమయ్యేవరకు కొన్ని రోజులు అక్కడనే ఉండి అతనిని ఆశీర్వదించి పిమ్మట చింతామణి ఆశ్రమానికి వచ్చారు. చింతామణి ఆశ్రమంలో బ్రహ్మానందుడనే శిష్యుని విద్యాగర్వాన్ని రసాయన శాస్త్ర వాక్యాలతో భంగపరచి శ్రీశైలానికి వెళ్తున్న కొందరు భక్తుల ప్రార్థనపై వారితో కలిసి బయలుదేరారు. నాగలుటి భీమ సరోవరం మీదుగా కైలాస మహాద్వారము గుండా శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయాన్ని చేరారు. మల్లికార్జునుని దర్శనము చేసుకుని అక్కడున్న ఒక మంటపంలో విడిదిచేశారు. అక్కడ కొందరు జంగములు డాంభికంగా మడి అంటూ వంటలు చేస్తుండటం గమనించి వారి అహంకారాన్ని అణచాలనే ఉద్దేశ్యంతో వాళ్లు వంట చేస్తున్న చోటికి వెళ్లి నిలుచున్నారు. లింగము లేనిహీనుడా! నిన్ను మేము కంటితో కూడా చూడకూడదు అని నానా దుర్భాషలాడి బయటకు గెంటబోయారు. సిద్ధులు వారితో, నాకు జ్ఞాన రూపమైన ఆత్మలింగముండగా నేను హీనుడనెట్లా అవుతాను? మీ మెడలోని లింగమే మీకు కర్మాన్ని కల్గించడానికి కారణమైంది. నిజ లింగాంగ సమరసము తెలియక బావిలో కప్పలవలె ఉన్న మీరెంతటి జంగములు? అని వెళ్ళిపోయారు. కొంతసేపటికి జంగములందరూ సాన్నాలు చేసి మడితో లింగార్చనకు కూర్చున్నారు. శివ శివ అంటూ తమ పై వస్త్రము ఎత్తి లింగముల కోసం చేయి చాపగా అక్కడ లింగాలు లేవు. అప్పుడు వారంతా తమ తప్పు తెలుసుకొని అంతటి మహాత్ముని దూషించినందుకు పశ్చాత్తాపపడుతూ సిద్ధుల కోసం అరణ్యమంతా వెదకసాగారు. చివరకు నవగ్రహమఠం వద్ద ఒక పెద్ద పులిమీద ఎక్కి కూర్చుని ఉన్న సిద్ధులను చూచి భయపడి తమను కరుణించమని వేడుకొన్నారు. వారు పశ్చాత్తప్తులై వచ్చారని తెలుసుకొన్న తర్వాత సిద్ధులు వారి వద్దకు వచ్చి శివ పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరించండి, మీ లింగాలు మీకు లభిస్తాయి అన్నారు. శివ పంచాక్షరి మంత్రాన్ని వెలుపలికి బహిరంగముగా ఉచ్చరింపరాదు అన్నారు జంగములు. అది విన్న సిద్ధభారతి, శివ మంత్రాన్ని నోటితో పలికితే ఆ పలికేవాళ్లు చెడిపోతారా? లేక మంత్రము చెడిపోతుందా? లేక వినేవాళ్లు చెడిపోతారా? దేహాన్ని ధరించి వచ్చిన సర్వజీవకోటికి సాయుజ్యాన్నిచ్చే మంత్రాలలో పంచాక్షరి శ్రేష్టమైనది. ఈ మంత్రాన్ని ఎవరైనా సరే, ఏ కులమువారైనా, ఏ మతమువారైనా సరే ఒక్కసారి ఉచ్చరిస్తే నిపును తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలునట్లే జన్మజన్మాంతరాల్లోని పాపాలన్నీ నశిస్తాయని శృతివాక్యము. వశిష్ఠ, వామదేవ, గౌతమ, నారద, సనక, శ్వేత, జనకాది మునీశ్వరులు, ఋషులు ఈ శివమంత్రాన్ని జపించి కల్మషాలు పోగొట్టుకుని శరీరం నుంచి విడివడి గణతర స్థితిని పొంది ప్రఖ్యాతులైనారు. ఆదిలో హరి, విధి, సూర్య, చంద్ర, దేవేంద్రాది దేవతలందరూ శివ పంచాక్షరి మంత్రము చేతనే జగత్సృష్టి కార్యాలను తెలుసుకుని చేయగలిగారని కూడా శృతి వాక్యం చెప్తున్నది. పూర్వము సానందుడు శివ పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరించటంతోనే నరకవాసులను ముక్తులను కావించాడు. శ్వేతుడనేవాడు శతకోటి పాపాలు చేసికుడ ప్రాణాలు విడిచి పెట్టేటప్పుడు శివనామము ఉచ్చరించటం వలన శివుడు అతనికి గణపదాన్నిచ్చాడు. కాబట్టి మంత్రము చెడిపోదు, వినేవారు చెడిపోరు. పైకి ఉచ్చరింపరాదని చెప్పేవారే మంత్రద్రోహము చేసినవారవుతారు. మంత్రద్రోహ ఫలాన్ని అనుభవించవలసి ఉంటుంది, తెలుసునా? లింగాయతులైన మీరు లింగ, మంత్ర, ఆగమాలను నమ్ముతారు. బ్రాహ్మణులు గాయత్రీ మంత్రాన్ని, వేదాలను నమ్ముతారు. ఇక తక్కిన వారికి అవి అవసరములేదా? మంత్ర, శాస్త్ర, దేవతాకృప వారికి అక్కర్లేదా? జగదీశ్వరుడు కరుణతో వారిని పట్టించుకోలేదా? విచారిస్తే మీరే ఈ జగత్తునంతా చెడగొట్టారు. మీరు పరబ్రహ్మను, పరమశివుని తెలుసుకోకనే ఇతరులను శూద్రులని, హీన సన్యాసులని నిందిస్తున్నారు. అసలైన జంగముడు బ్రాహ్మణుడు మొదలుకొని చండాలుని వరకు అందరి ఎడలా సమభావంతో ఉంటాడు. లింగ సమరసాన్ని తెలుసుకున్న లింగాత్ముడే జంగముడు అని బోధించారు. జంగములు శివ పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరింపగానే వాళ్ల లింగాలన్నీ వాటంతటవే దోసిళ్లలోకి వచ్చి చేరాయి.
వారంతా సిద్ధులను స్తుతిస్తూ దేవాలయానికి తీసుకువచ్చి పూజించి నమస్కరించారు. పిమ్మట సిద్ధభారతి తిరుపతికి వచ్చి అక్కడ శ్రీ వెంకటేశ్వరుని దర్శించి అక్కడ నుండి కాళహస్తికి చేరారు. అక్కడి శివలింగాన్ని దర్శించి అక్కడనుంచి ముందుకు సాగి శివకంచి, విష్ణుకంచి దర్శించి అక్కడి నుండి శ్రీవరదరాజ దర్శనానికి వెళ్లే దారిలో ఒక బ్రాహ్మణుడు సిద్ధులను చూచి మహాత్ముడని గ్రహించి తన ఇంటికి తీసుకువెళ్లి షోడశోపచార పూజగావించి వినియముతో సాధు సేవ వలన కల్గు ఫలమేమిటి అని ప్రశ్నించాడు. సిద్ధులు ఆ బ్రాహ్మణునకు తన నిజస్వరూపమేమిటో బోధించారు. మునివర్యుల దర్శన పూజాదుల వలన ఆత్మసాక్షాత్కారమే ఫలమని ఆ విప్రుడు గ్రహించి కృతజ్ఞతతో మళ్లీ నమస్కరించాడు. అక్కడ నుండి 9 నెలలపాటు సంచరిస్తూ చిదంబర క్షేత్రానికి చేరారు సిద్ధులు. అక్కడ నటన సభాపతిని దర్శించి ముందుకు సాగి దేశకోశాలలో తిరుగాడుతూ ప్రజలకు పంచాక్షరి మంత్ర మహాత్మ్యాన్ని వివరిస్తూ ముముక్షువులకు జ్ఞానబోధగావిస్తూ శూన్యచార్వాకాది మతాలను ఖండిస్తూ కుంభకోణం చేరుకున్నారు. అక్కడ కుంభేశ్వరుని దర్శనం చేసుకుని అక్కడనుంచి తంజావూరులోని లింగాన్ని దర్శించి ముందుకు సాగి శ్రీరంగపట్టణం చేరుకున్నారు. అక్కడ ఉన్న వామాచారుల దుర్మార్గాలను ఖండించి తత్వమసి మహావాక్యాన్ని బోధించి 7 నెలలపాటు అక్కడ ఉండి శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని దృఢపరచి అక్కడి నుండి శ్రీరంగపట్టణంలో శ్రీరంగనాథుని దర్శించి జంబుకేశ్వరము, పక్షితీర్థము దర్శించి అటునుంచి మధురకు వచ్చారు. అక్కడ మీనాక్షిదేవిని దర్శించడానికే గుడి లోపలకు వెళ్లారు. సిద్ధులను చూచి ఒక పూజారి పరుగెత్తుకుంటూ వచ్చి, ఎవరయ్యా నువ్వు? భ్రష్ట సన్యాసివా? కాముకుని వలె కనిపిస్తున్నావు. నీవు గుడి లోపలకు అడుగు పెట్టడానికి వీల్లేదు అని అడ్డగించాడు. ఇంతటి కోపము నీలో నెలకొని ఉన్నది కాబట్టి నీవే భ్రష్టసన్యాసివి, చండాలుడవు. లోపలకు వెళ్లడానికి డబ్బులు ఆశించే నీవే కాముకుడవు అన్నారు సిద్ధులు. సిద్ధుల వద్ద ఏమీ లభించదని గ్రహించిన ఆ అర్చకుడు, నీ వాదం చాలు, నోరు మూసుకొని బయటకు నడువు అని వెళ్ళిపోయాడు. సిద్ధభారతి, నీవు తిండికోసమై సన్మార్గాన్ని విడిచిపెట్టి భ్రష్టుడవైనావు. మొదట దానికి ప్రాయశ్చిత్తము చేసుకో అని చెప్పి గుడి లోపలకు ప్రవేశించారు. అక్కడ మీనాక్షీదేవిని దర్శించి తర్వాత పట్టణంలోనికి వెళ్లి భిక్షాటనం చేసుకుని నదీతీరాన ఏకాంత స్థానంలో భిక్షాన్నాన్ని భుజించి పడుకొని ఉన్నారు. గుడిలో సిద్ధులతో జగడం వేసుకున్న ఆ అర్చకుడు సిద్ధులను వెతుక్కుంటూ వచ్చి తన అపరాధానికి క్షమాపణ వేడుకొని తన ఇంటికి భోజనానికి రావలసిందని ప్రార్థించాడు. సిద్ధులు, నన్ను ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టిన దానికంటే ఆ అన్నాన్ని ఇక్కడికే తీసుకువచ్చి పెడితే శతాధిక ఫలం లభిస్తుంది అనడంతో ఆ పూజారి అట్లానే చేసి సిద్ధుల కృపకు పాత్రుడయ్యాడు. సిద్ధులు మధుర నుంచి బయలుదేరి రామనాథపురంలో మహాత్ముల దర్శనం చేసుకుని నవపాషాణ, హరబలాఖాత మొదలైన క్షేత్రాలు సందర్శించి రామేశ్వరం దర్శించి అక్కడ నుండి రామజరికకు వెళ్లారు. అక్కడ ప్రాణాయామమభ్యసిస్తున్న ఒక యోగిని చూచారు. పూర్వం తాము కృష్ణాతీరంలో శాసనకట్ట గుహలో ప్రాణాయామం అభ్యసించడం గుర్తుకు వచ్చింది. ఆ యోగిని కొన్ని యోగ ప్రశ్నలు వేసి అతని ప్రార్థనపై అతనికి రాజ, హఠ, లయ, మంత్రయోగాలను సాకల్యంగా వివరించి జ్ఞానయోగ శ్రేష్ఠతను వివరించి బ్రహ్మాత్మైక్యాన్ని బోధించగా ఆ యోగి తన మనస్సును జ్ఞానములో స్థిరపరచుకున్నాడు. సిద్ధభారతి అక్కడి నుండి ముందుకు సాగి ధనుష్కోటికి చేరారు. అక్కడ స్నానం చేస్తున్న ఒక యాత్రికుని పిలిచి, నీవు స్నానం ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. దానికతడు, ఈ శరీరం అశుద్ధమైనది, ఇది పరిశుద్ధం కావడానికే స్నానం చేస్తున్నాను అన్నాడు. శరీరం అశుద్ధమని ఎట్లా తెలుసుకున్నావు అని అడిగితే, జాత కర్మల ఆధారంగా అన్నాడతను. అతని మాటలు విన్న సిద్ధులతడుక మూర్ఖుడని తలచి అక్కడి నుండి బయలుదేరి దర్భసేన క్షేత్రాన్ని దర్శించి పిమ్మట తిరునల్వేలి పట్టణానికి వచ్చారు. అక్కడ ధ్యానం చేస్తున్న ఒక ఉపాసకుని చూచి, నీ ఉపాసన జ్ఞాతమా అజ్ఞాతమా? జ్ఞాతమైతే దానియందు ద్వైతముండక బ్రహ్మమే తానే ఉంటాడు కాబట్టి అక్కడ ధ్యేయంలేదు. అందువలన ధ్యానానికి అవకాశం లేదు. లేక అజ్ఞాతమని చెప్పేటట్లయితే ధ్యాత యొక్క స్థితి తెలియక
ధ్యేయమును ఎరుగక ధ్యానం ఎట్లా సంభవిస్తుంది? అని ప్రశ్నించారు. అతడు అపరోక్ష జ్ఞానానికి భిన్నమైన శాస్త్ర పరోక్షం చేత నేను ధ్యానం చేస్తున్నాను. దానికి దృఢమైన శ్రద్ధ, విశ్వాసాలే ఆధారం. ఎందుకంటే శాస్త్రజ్ఞులు శ్రద్ధాహీనులు కావడం వలన దేవతా ధ్యానంలో ప్రవర్తింపరు. కాబట్టి ఉపాసకులకు శ్రద్ధయే ముఖ్యం అన్నాడు. అది విన్న సిద్ధులు అతడు సంప్రదాయకుడని తలచి అక్కడనుంచి ముందుకు సాగారు. తోతాద్రిలో విష్ణుమూర్తిని దర్శించి అక్కడనుండి తిరుకరాయ కోటలో ఉన్న లంబనారాయణుని దర్శనం చేసుకుని అక్కడనే విశ్రాంతి తీసుకొన్నారు. అక్కడ నారాయణుని దర్శనానికి వచ్చిన బ్రాహ్మణులలో ఒకడు సిద్ధులను, మీరు నిత్యకర్మలను ఏ కారణం వలన త్యజించారు? అని అడిగాడు. మోక్షము కర్మ వలన కలుగదు, కాబట్టి ముముక్షదశలోనే కర్మము తిరస్కరింపబడగా ఇక బ్రహ్మజ్ఞానికి నిత్యకర్మతో పనిలేదని సిద్ధులు చెప్పారు. వేరొక బ్రాహ్మణుడు, ముముక్షుత్వము ధర్మమా లేక గుణమా? అని అడుగగా సిద్ధులు, అవి రెండు కాదు, ముముక్షుత్వము అభ్యాసం వలన కలుగుతుంది అని బోధించారు. సిద్ధుల గురించి విని నగరంలోని పండితులంతా వచ్చిచేరారు. వారిలో ఒక పూజారి, ఈ జగత్తు దేని వలన ప్రకాశమవుతున్నది అని అడిగాడు. దానికి సిద్ధులు, జగత్తు పగలు సూర్యుని వలన, రాత్రి చంద్రుని వలన ప్రకాశిస్తుంది. వీటన్నింటినీ కన్ను ప్రకాశింపజేస్తుంది. కన్నులు మూసుకుంటే బుద్ధి ప్రకాశింపజేస్తుంది. సమాధి, సుషుప్తి స్థితులలో అహంకారము లయముకాగా చిదాభాసుడు ఆత్మలో ఐక్యమవుతాడు. అప్పుడు లోపల, బయట అనే కల్పన ఏది లేని స్వయం జ్యోతి పరవస్తువు అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. ఆ చిదాత్మయే నీవు అని బోధించారు. తర్వాత చిదంబర దీక్షితులనే వానికి తత్వమసి మహావాక్యము స్తుతిపరముగాని ఉపాసనాపరముగాని కాదని, అది కేవలము జ్ఞానపరమేనని, జ్ఞానము లేనిదే అవిద్య నశింపదని వివరించారు. అంతలో తెరకంభట్టు అనే నైయాయికుడు ముందుకు వచ్చి, స్వామీ, ఆత్మ ఏ లక్షణముల చేత లక్షింపబడుతుంది? అని ప్రశ్నించగా ఆత్మ యొక్క లక్షణాలన్నిటినీ వివరంగా బోధించి అతని సంశయ నివృత్తి గావించారు. వారిలో ఒక విప్రుడు దేవునికని తీసుకొచ్చిన నైవేద్యాన్ని సిద్ధయోగికి సమర్పించటమే శ్రేష్టమని తలచి వారికి సమర్పించాడు. సిద్ధులు దానిని భుజించి విశ్రాంతి తీసుకుంటుండగా గోవిందభట్టు అనే విప్రుడు వచ్చి, స్వామీ, మీ బ్రహ్మజ్ఞానము మీ కించిత్ క్షుద్బాధనే పోగొట్టలేకపోతే అది జన్మాది దుఃఖాన్ని ఎట్లా నశింపజేస్తుంది? ఇటువంటి బ్రహ్మజ్ఞానాన్ని నమ్మడం వలన ప్రయోజనమేమిటి? అని అడిగాడు. దానికి సిద్ధులు, ఆత్మను గురించి అంటున్నావా? లేక దేహం గురించి అంటున్నావా? ఆత్మశుద్ధుడు, షడూర్మిరహితుడు, దేహత్రయాతీతుడు, కేవల సాక్షిమాత్రుడు, కాబట్టి ఆత్మకు క్షుద్బాధలుండజాలవు. ఇక దేహము ప్రారబ్ధవశమున ఉన్నది. ఆత్మకు దీనితో సంబంధము లేదు. ఆకలి దప్పులు, నిద్రమెలకువ, సుఖదుఖాలు దేహానికే. జ్ఞాని ప్రారబ్ధవశాన కలిగే సుఖదుఖాలలో ఎప్పుడూ చిక్కుకోడు. నీటిలోని పద్మం వలె జ్ఞాని నిర్లిప్తుడు అని బోధించారు. ఈ విధంగా సిద్ధులు తమ జ్ఞానచాతుర్యంతో సర్వమతవాదులను వశపరచుకొన్నారు. వారు కొద్ది రోజుల వరకు సిద్ధులను తమ వద్దనే ఉంచుకొని వారి వద్ద శాస్త్ర శ్రవణం గావించి గురుకృపకు పాత్రులయ్యారు. తర్వాత ఆరుడులు గుజ్జమ్మ అనే ఒక విరక్తురాలైన భక్తురాలికి విధి ప్రకారముగా పంచాక్షరి మంత్రముపదేశించి మానసపూజా విధానమంతా బోధించి ముందుకు సాగారు. సిద్ధులు కొండలు, అరణ్యాలు, పట్టణాలలో సంచరిస్తూ ఛోటానారాయణుని దర్శనం చేసుకుని తస్కరమస్కర స్థానాల ద్వారా తిరువటారులో శ్రీకృష్ణమూర్తిని దర్శించి తిరువాంకూరులో అనంతసాయి దర్శనం చేసుకుని అక్కడ భోజనానికి కూర్చున్న బ్రాహ్మణుల పంక్తిలో తాము కూడా కూర్చున్నారు. బ్రాహ్మణులది చూచి కోపంతో, నీవు శూద్రుడవైయుండి పంక్తిలో వచ్చి కూర్చుంటావా? అని వెళ్ళగట్టబోయారు. సిద్ధుడు వారితో, విప్రలక్షణాలు శుద్ధ విప్రులకు తప్ప బుద్ధిశూన్య శూద్రులైన మీకు తెలియవు అన్నారు. దానితో కోపించి, నీవు శుద్ధ విప్రుడవైతే సూత్ర శిఖాదులు నిన్ను విడిచి పెట్టి పారిపోయాయా? అని హేళన చేశారు. దానికి సిద్ధులు, అశిఖ అయజ్ఞోపవీతః యాదృచ్ఛికోభవేత్ అనే శృతి ప్రమాణాన్ని మీరు
మర్చిపోయి ఉంటారు అన్నారు. అయితే నీకు యతి చిహ్నాలైన దండ కమండలాదులైనా లేవే? అని ప్రశ్నించారు. దానికి సిద్ధులు అవి ఇతరులను మోసం చేయడానికి పనికి వచ్చే డాంభిక చిహ్నాలు. అవి విడచి నేను నిజ చిహ్నాలు ధరించాను. అవి ఏవంటే విరతియే భస్మము, సమతియే కోపినము, వివేకమే కమండలము, జ్ఞానమే దండము, ప్రణవమే సూత్రము, ఉపరతియే శిఖ, పరమయోగి లక్షణాలైన ఇవన్నీ సతతము నా యందున్నవి అన్నారు. అది విని భోజన సమయానికి వైశ్వానరుడే ఈ విధంగా యతి రూపంలో వచ్చాడని భావించి సిద్ధులకు అగ్రపూజగావించి భోజనం పెట్టారు. తరువాత సిద్ధులు జనార్దన క్షేత్రము దర్శించి అక్కడ నుండి ఉడిపికి వచ్చారు. అక్కడ శ్రీకృష్ణమూర్తిని దర్శించి సాక్షాత్తు శుద్ధ పరబ్రహ్మము క్షేత్రజుడు సర్వవ్యాపకుడు అయిన తాను సగుణ రూపము ధరించి ఈ ఉడిపి క్షేత్రంలో కృష్ణుని రూపమున ప్రకటమయ్యాడు. ఆత్మయే ఈ సృష్టి యొక్క జ్ఞానమును తన యందు ఆకర్షించుకొనుట చేత కృష్ణుడయ్యాడు అని తలచి అక్కడ కొన్ని రోజులు నిర్వికల్ప సమాధిలో ఉండి పిమ్మట అక్కడ నుండి బయలుదేరి మురుడేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అక్కడ నుండి అరణ్య మార్గాన నడిచి గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడి కోటి తీర్థంలో స్నానం చేసి మహాబలేశ్వరుని దర్శనం చేసుకున్నారు. ఈ క్షేత్రము వేదపరమైన మహావాక్య శ్రవణానికి బహుయోగ్యస్థానమై మనుష్యులకు ముక్తిదాయకమయ్యున్నది అని యోచిస్తూ యాత్రికుల సమూహాన్ని చూస్తూ ముందుకు సాగారు. అంతలో శ్వేతవస్త్రములు ధరించి జటాజుటధారి తేజస్వియైన జడిస్వామి సిద్ధులకు ఎదురయ్యాడు. అతడు తన సహపాఠి యని గుర్తించి సిద్ధులు అతని చేయి పట్టుకుని సముద్రతీరానికి తీసుకువెళ్లారు. ఇద్దరు కలిసి వెళ్తుండగా జడిస్వామి నాకు చాలా చలివేస్తుంది అన్నాడు. వెంటనే సిద్ధులు చేత్తలో పడవేసిన ఒక పాత చింకి చాప తెచ్చి కప్పి అక్కడ పడవేసి ఉన్న కొబ్బరికాయ చిప్పలు అతని మెడలో హారముగా వేసి ముఖాన కుంకుమరాసి ఒక చేతికి పాత చీపురు మరొక చేతికి ఓటికుండ ఇచ్చి చూడు ఇప్పుడు నువ్వు సరిగ్గా భైరవునిలాగా కన్పిస్తున్నావు అని పగలబడి నవ్వసాగారు. ఇట్లా ఇద్దరు ముందుకు సాగగా ఒక తప్పెట వాయించేవాడు కన్పించాడు. అతడితో మేము భిక్షాటనకు బయలుదేరాము. నీవు తప్పెట వాయిస్తూ మాతో పాటే వచ్చావంటే మాకు దొరికిన భిక్షలో నీకు ఒక భాగం ఇస్తాం అని చెప్పగవాడు తప్పెట వాయిస్తూ బయలుదేరాడు. వాడు తప్పెట వాయిస్తుంటే దానికి అనుగుణంగా జడిస్వామి నృత్యం చేయసాగాడు. సిద్ధులు వెనుకనుంచి సభాష్భలి భలి అంటూ ఉత్తేజపరుస్తూ ఉండగా ఇట్లా ఊరంతా తిరుగుతూ భిక్షాటనం చేసి చివరకు సముద్రతీరాన ఉన్న మహాబలేశ్వర దేవాలయానికి చేరారు. అక్కడ ఒక పౌరాణికుడు జ్ఞానేశ్వరి చెబుతుండగా సిద్ధులు ఆ రోజు తాను చెబుతానని పీఠం మీద కూర్చున్నారు. సిద్ధులు ఊర్ధ్వమూలం అతఃశాఖ అనే శృతివాక్యము యొక్క అర్థాన్ని బోధిస్తూ దానికి పూర్వ పక్షంగా తానే అనేక ప్రశ్నలు వేస్తూ మళ్లీ ఉత్తరపక్షంగా వాటిని ఖండిస్తూ జ్ఞానులు మెచ్చుకొనే విధంగా వివరించారు. వారి బోధకు అక్కడున్న ద్విజులందరూ చకితులై భక్తిశ్రద్ధలతో ఆరతిచ్చి నమస్కరించి వెళ్ళిపోయారు. ఆ పౌరాణికుడు హారతిలో వచ్చిన డబ్బును లెక్కించి రోజుకంటే ఎక్కువ వచ్చినదని సంతోషపడిపోతుంటే సిద్ధులు హాస్యంగా ఆ డబ్బంతా నా కష్టము వలన వచ్చింది కాబట్టినాది అని గుప్పెట్లోకి తీసుకున్నారు. అతడు అవి లాక్కుంటూ యుద్ధానికి దిగాడు. అప్పుడు ఆరుడులు నీవు పురాణం చెప్పేది డబ్బుమీది ఆశతోనా? ఇంత కొంచెము డబ్బుకోసమే ఇట్లా పోట్లాడుతున్నావే? ఇక నీకు భ్రాంతులు తొలిగేదెలా? అరిషడ్వర్గాలను జయించి ఎవరు శాంతితో ఉంటారో అతడే అసలైన పౌరాణికుడు అని చెప్పి ఆ డబ్బువానికే ఇచ్చివేసి నవ్వుతూ తన జోలిలో నుంచి 7 బంగారు నాణాలు తీసి అతనికిచ్చారు. సిద్ధుల మహిమను చూచిన అక్కడి జనసమూహం ఆశ్చర్యచకితులై భక్తితో సిద్ధులకు నమస్కరించారు. చివరకు ముగ్గురు గుడి పశ్చిమద్వారము గుండా బయటకు నడుస్తున్నారు. దారిలో దేవాలయానికి కుంభ నైవేద్యం తీసుకువెళ్తూ ఒక భక్తుడు ఎదురయ్యాడు. సిద్ధులు వానిని ఆపి నేను మహాబలేశ్వరుడను. ఆ నైవేద్యం నాకే సమర్పించు అన్నారు. దానికా బ్రాహ్మణుడు అన్నమీద నీకు ఇంత కోరిక ఉండగా నీవు దేవుడవెలా అవుతావు? ఆసపోతువు నీవు ఈశ్వరుడవా? చాలు చాలు అంటూ ముందుకు సాగాడు. జడిస్వామి కావాలని అతడ్ని ముట్టుకొన్నాడు.
ఇంతలో అక్కడున్న బ్రాహ్మణులంతా చేరి జడిస్వామిని కొట్టబోయారు. సిద్ధులు వాళ్లని వారించి, పరమజ్ఞానిని మీరు కొట్టవచ్చునా? శివుడు అందరిలోనూ వ్యాపించియున్నాడు. జ్ఞాని యొక్క ముఖంగుండా తాను తృప్తుడనవుతానని చెప్పిన గీతా ప్రమాణాన్ని మీరు చూడలేదా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం పరమాత్మ సత్పురుషులను విడిచి రాతి నోటిగుండా తృప్తుడవుతాడా? పిల్లవాని ఆటకోసం బొమ్మ, ఏనుగును కొని పెడతారు. పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఆ బొమ్మమీది మోహంతో అసలైన ఏనుగును వద్దంటాడా? పరమాత్ముని నిజస్వరూపం తెలుసుకోలేని మందమతులకు భక్తిని పెంపొందించడానికే మునులు రాతిని మూర్తిగా చేసి స్థాపించారు. మీరు శ్రేష్ఠ బ్రాహ్మణులయ్యుండి ఆ రాతిమీది మోహంతో అసలైన బ్రహ్మ విద్యను విడిచిపెట్టడం తగునా? ఆకలిగొన్న వారికి పెట్టిన అన్నము పరమాత్మకే చెందుతుంది అని బోధించారు. దానితో వారికి జ్ఞానోదయమై సిద్ధులను పూజించి ఆ నైవేద్యం వారికే సమర్పించారు. సాంప్రదాయంలో గ్రుడ్డిగా చిక్కుకొని బాహ్యాచారాలకే విలువనిస్తూ అసలైన ఆంతర్యాన్ని మర్చిపోయిన వారికి కనువిప్పు కలిగించడానికే మహాత్ములందరూ అవతరించారా అనిపిస్తుంది. శ్రీ సాయిబాబా తానే సర్వజీవకోటిలోనూ వ్యాపించి ఉన్నట్లుగా అనుభవపూర్వకంగా ఎందరికో నిదర్శనాలిచ్చారు. ఆకలిగొన్న కుక్కకు రొట్టెలు పెట్టి మసీదుకు వచ్చిన శ్రీమతి తార్కాట్తో, అమ్మా! నీవిచ్చిన ఆహారంతో నా ఆకలి తీరి నా ఇంద్రియాలు తృప్తి చెందాయి. ఎప్పుడూ ఆకలిగొన్న ప్రాణికి పెట్టి తర్వాత నువ్వు తిను అంటారు బాబా. ప్రపంచమంతటా అన్ని జీవుల రూపాలలో సంచరించేది పరమాత్మయేనని గ్రహించి సేవించడమే సర్వధర్మాలకు మూలము. సిద్ధులు అక్కడ నాగతీర్థంలో 3 రోజులుండి తమ వద్దకు వచ్చినవారి సంశయాలు తీరుస్తూ జ్ఞానబోధగావించారు. సిద్ధులు అక్కడినుండి బయలుదేరి ఉళ్ళువికి వచ్చి హుబ్లీ మీదుగా పండరిపురానికి వచ్చి విఠలుని దర్శనం చేసుకుని కళ్యాణ్ మీదుగా నాసిక్ చేరారు. అక్కడ గోదావరి తీర్థంలో స్నానం చేసి ముందు పంచవటిలోనున్న గుప్తగుహ లోపలనున్న నారాయణుని దర్శనం చేసుకొన్నారు. అక్కడనుంచి త్ర్యంబకేశ్వరుని దర్శించి ఠాకుర్జీ మూర్తిని దర్శించి ద్వారకలోనున్న గోమతి తీర్థానికి వచ్చారు. అక్కడ ఒక వైష్ణవ యతికి ఈ జగత్తు అంతా స్వప్నము వలె మిథియని నిరూపించారు. అక్కడి నుండి సిద్ధులు ఉజ్జయిని చేరారు. అక్కడ కాళికాదేవి గుడిలోపలకు వెళ్లి దేవిని చూచి పరమచైతన్య శక్తియే ఈ పీఠమున కాళికా నామంతో నెలకొనియున్నది అని ప్రశంసించి ఓంకారేశ్వరం చేరారు. అక్కడ యుగానికి ఒకసారి కోటిలింగాలుద్భవిస్తాయని ప్రసిద్ధి చెందిన సరోవరాన్ని చూచి కలియుగంలో మనుష్యులకు భక్తి కల్గించడానికే ఋషులి యుక్తిని కల్పించారు అనుకుంటూ బ్రహ్మపురికి వచ్చారు. అక్కడ ఉండే నిబాని అనే సరోవరపు ఒడ్డున కొందరు సాధువులను చూచి అటునుండి రుద్రపురికి వెళ్లారు. అక్కడ ఓంకారేశ్వరుని దర్శనం చేసుకుని అచ్చటి చెరువు వద్దకొచ్చారు. అక్కడ చేపలకు అన్నం వేస్తున్న జనులను చూచి ఎల్ల ప్రాణులకు దేవుడు వాటివద్దకే ఆహారం తెచ్చిస్తుంటే ఆ అన్నం కోసం నేను ప్రయత్నం చేయడమెందుకు అని తలచి సిద్ధులు ధ్యానస్థులై కూర్చున్నారు. అంతలోకి చేపలకు వేయడానికి అన్నం తీసుకువచ్చిన వాడుకడు సిద్ధులను చూచి మహాత్ముడని గ్రహించి ఆహారం వారికి సమర్పించి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి మధురాపురికి వచ్చి శ్రీరామమూర్తిని దర్శించి ముందుకు సాగి గోకులము చేరారు. అక్కడ రాధాకృష్ణుల మూర్తిని దర్శించి బృందావనానికి వచ్చారు. అక్కడ నుండి అరణ్యాలు పర్వతాలు దాటి కాశ్మీరము చేరారు. అక్కడే ఒక గజానన దేవాలయంలో చేరిన జ్యోతిష్కులకు ఖగోళశాస్త్రాన్ని వివరంగా బోధించి పిమ్మట వారితో అటువంటి శుష్క శాస్త్రవాదాలతో పండితులు కావడం జీవిత పరమావధి కాదని సత్యమైన బ్రహ్మ విద్యను నేర్చుకుని ముక్తిని పొందడమే అసలైన లక్ష్యమని బోధించారు. వారి బోధతో కనువిప్పు కలిగిన ఆ జ్యోతిశ్శాస్త్ర పండితులు భవిష్యత్పురాణంలో కలియుగంలో 5000 సంవత్సరాలకు భగవంతుడు భూమిమీద అవతరిస్తాడని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి సిద్ధులను భగవదవతారంగా గ్రహించి వారిని సేవించి 2 నెలలపాటు అక్కడనే ఉంచుకుని వారి వద్ద తైత్తరీయోపనిషత్తును విని గురుకృపకు పాత్రులయ్యారు. అక్కడి నుండి సిద్ధులు పంజాబు చేరారు. అక్కడ చరకమోని సాంప్రదాయకుడైన ఒక ఆయుర్వేద వైద్యునికి ఆయుర్వేదంలోని మర్మాలను బోధించారు. రోగిని పరీక్షించి అతని రోగాన్ని సగము తన తపస్సుతోనూ
మిగిలిన సగము ఔషధముతోనూ నివారించాలని చెప్పారు. తర్వాత సిద్ధులు అమృత్సర్కు వచ్చారు. అక్కడ పట్టణంలో భిక్షకు వెళ్తూ ఉండగా నానక్షా అనే స్వామివారి మఠము కన్పించింది. అక్కడ గురువుల చేతితో వ్రాయబడిన పాత శాస్త్రాన్ని అవలోకించి అక్కడ ఉన్నవారితో, ఈ మీ శాస్త్రము ప్రణవోపాసనము ముఖ్యంగా చెబుతున్నది, అందువలన మీరు శ్రద్ధాభక్తులతో ఉపాసన చేయండి అని ఉపదేశించి ముందుకు సాగి సారంగపురి, కురుక్షేత్రము, హరిద్వారము, బదరికాశ్రమము చూచుకుని కేదారములో కేదారేశ్వరుని దర్శించి అక్కడ నుండి గంగోత్రికి వచ్చి అక్కడ కొంతకాలము నిర్వికల్ప సమాధిలో నిమగ్నులయ్యారు. అటువచ్చిన ఒక సాధకుడు సిద్ధులను చూచి, నీవు ఏ ఆసనములో ఉన్నావు అని అడిగాడు. దానికి సిద్ధులు, మల మాయాదిక తనువే తాననుకొనే వారికి ఆసనముగాని జీవుని ఉపాధులను తీసివేయగా మిగిలిన బింబరూప బ్రహ్మముతో ఐక్యమైన జ్ఞానులకు కాదు అన్నారు. అప్పుడా యోగి, బింబ ప్రతిబింబములు రెండిటి యొక్క ఐక్యత అనేది భేదమా అభేదమా అని అడిగాడు. దానికి సిద్ధులు, భేద భావనలు నిజమయ్యే అవకాశమే లేదు. అద్దములో కన్పించే ముఖము భేదముగా ఉన్నా కన్పించడంలోని భేదాన్ని గుర్తిస్తే అభేదంగానే ఉంటాయి. అద్దంలో కన్పించే ముఖాన్ని చూచి తమ ముఖాన్ని గుర్తిస్తారు. భేద నిర్ధారణ లెక్కించడానికి రాదు, అది అనిర్వచనీయము అని చెప్పారు. దానికా యోగి సమ్మతించి తాను భిక్ష చేసి తెచ్చిన అన్నము సిద్ధుల వద్దనే తిని వెళ్ళిపోయాడు. సిద్ధులు అక్కడ నుండి బయలుదేరుతుండ పాణి లింగాన్ని దర్శించి అక్కడ దీర్ఘజ్వరంతో బాధపడుతున్న ఒక విప్రునికి పంచాక్షరి మంత్రముపదేశించి రోగ నివారణ చేసి బయలుదేరారు. పిమ్మట కేదారగట్టము దాటి నానా పర్వతములు దాటి కాశీకి వచ్చారు. గంగానది వద్ద మణికర్ణికా గట్టము వద్ద ముండనము స్నానము ఆచరించి పిండములు విడిచే వారిని చూచి నవ్వుకుంటూ ముందుకు సాగారు. కాలభైరవుని గుడి దర్శించి అక్కడ నుండి విశ్వేశ్వరుని, అన్నపూర్ణేశ్వరిని దర్శించి ముందుకు సాగారు. అక్కడ నుండి దశాశ్వమేధ గట్టానికి వచ్చి అక్కడ ఒక దేవాలయంలో విశ్రమించారు. అదే సమయానికి మహాదేవ శాస్త్రి, జగన్నాథభట్టు అనే పండితులు తమ శిష్యగణంతో అక్కడకు వచ్చి న్యాయశాస్త్రంలో తమ పాండిత్యం చూపించుకోడానికి వాదమాడుతున్నారు. సిద్ధులు వారి శాస్త్రగర్వాన్ని అణచి జ్ఞాన మార్గాన్ని బోధించారు. తమకు కేవల శబ్ద జ్ఞానమేగాని అనుభవ జ్ఞానములేదని గ్రహించి ఆ పండితులు సిద్ధులకు పాదాక్రాంతులయ్యారు. వారికి ముక్తి సాధనమని చెప్పబడే ఈ కాశీక్షేత్రంలో జ్ఞానము సంపాదించుకోవలసిన అమూల్యమైన సమయాన్ని వ్యర్థమైన తర్క న్యాయశాస్త్రాలతో వెళ్లబుచ్చడం అవివేకమని ఉపదేశించారు. వారి శిష్యులలో 3 సిద్ధారుడులతో, మీ బ్రహ్మోపదేశానికి మేము ఒప్పుకోము. ఎందుకంటే అప్రత్యక్షమైన శృతివాక్యాన్ని వినుట వలన మనస్సు అభావమవుతుంది అని తమ సంశయం వెలిబుచ్చారు. అప్పుడు సిద్ధులు, మనస్సు అభావమవుతుందని చెప్పినది మనస్సా లేక జ్ఞానమా? అది మనస్సైతే లీనమై ఉండిన మనస్సు లీనమైనట్లుగా తానెలా చెప్తుంది? ఇక జ్ఞానము చెప్తుందని అనేటట్లయితే జ్ఞానము మనస్సు లేనిదే చెప్పలేదు. నిత్యము న్యాయతర్కాలను మాత్రం అభ్యసిస్తూ ఇతరులను ఓడించాలని చూచువాడు బ్రహ్మరాక్షసుడై పుడుతాడు అని చెప్పేసరికి వారు భయగ్రస్తులై సిద్ధుల కాళ్లమీద పడ్డారు. ఆయన క్షమతో వారిని లేవదీసి తత్వమసి మహావాక్యముపదేశించి ఆశీర్వదించారు. తర్వాత బసవదుర్గ, నారద, చౌకి, చౌషష్ఠి, లోలార్క, పాత పాండేశాది గట్టాలు చూస్తూ హరిశ్చంద్ర గట్టానికి వచ్చారు. అక్కడ ఉన్న శ్మశానాన్ని చూస్తూ నంగా గట్టానికి వచ్చి విశ్రమించారు. నంగా సాంప్రదాయకుడైన ఒక బైరాగి సంచరిస్తూ అక్కడికి వచ్చాడు. వస్త్రములను ధరించిన వారికి చింతయే కాని సుఖము లేదు. సాధువైన నీకు వస్త్రములెందుకు అని ప్రశ్నించాడు. సిద్ధులు, దిగంబరియైన నీకు స్పర్శేంద్రియాలు స్పర్శను పొందినప్పుడు సుఖదుఖాలు కలుగుతాయాలేదా అని ప్రశ్నించారు. దానికి బైరాగి, ప్రారబ్ధవశాన తన వ్యవహారము నడుస్తుండగా మొదట తన మనస్సును వశపరచుకున్న వారికి సుఖదుఖాలుండవు అని చెప్పాడు. మరి మనస్సును వశపరచుకొనడమే అసలైన సాధనమయ్యుండగా బాహ్యమైన ఈ వస్త్ర పరిత్యాగమెందుకు అని సిద్ధులు ప్రశ్నించేసరికి
బైరాగి చకితుడై, ముదివానా దిల్సియానా హై అనగా బయటకు పిచ్చివాని వలె కంపించినప్పటికీ లోపల పరమ బ్రహ్మజ్ఞాని అని నమస్కరించి వెళ్ళిపోయాడు. సిద్ధులు అక్కడి నుండి బయలుదేరి వ్యాసకాశి దర్శించి అక్కడ ఒక దేవాలయంలో కూర్చుని ఉండగా ఒక పూజారి వచ్చి, నీవు ఎవరు? అని ప్రశ్నించాడు. దానికి సిద్ధులు నిన్ను నీవు తెలుసుకుంటే నీవు ఎవరివై ఉంటావో అదే నేను అన్నారు. సిద్ధులు మహాజ్ఞాని యని గ్రహించిన ఆ పూజారి సిద్ధులకు భోజనం పెట్టి నదీ తీరానున్న ఒక దేవాలయంలో వ్యాసుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూపి, స్వామి వ్యాసుడు శివుని నిందించి తన చేతిని పోగొట్టుకున్నాడు, అది అతని మూర్ఖత్వం కాదా? అని ప్రశ్నించాడు. దానికి సిద్ధులు, పూర్వము వ్యాసుడు కాశీక్షేత్రంలో అన్నం కోసం యాచించగా 3 రోజులైనా ఒక్క ముద్దకూడా లభించలేదు. దానితో శివునిమీద కోపించి చేయెత్తి దూషించడంతో శివుడు కుపితుడై, నీ చేయి తెగిపోవుగాక! ఈ కాశీక్షేత్రం నుంచి తక్షణమే బయటకు నడువు అని శపించాడు. చేయి తెగిన వ్యాసుడు బయటకు వచ్చి ఈ స్థలంలో పవిత్ర శివలింగాన్ని స్థాపించి పశ్చాత్తాపంతో 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని చేయి తిరిగి వచ్చింది. అట్లానే హిరణ్యకశిపుడు శివుని స్తుతించి హరిని దూషించి మరణాన్ని కొని తెచ్చుకొన్నాడు. అంతటివారే దేవత్వము నందు భిన్నత్వాన్ని తలచి హాని పొందగా ఇక మిగిలిన వారి మాటేమిటి? నిర్వికారమైన పరబ్రహ్మమొక్కటే అన్ని రూపాలలోనూ ప్రకాశించేదని, భేదబుద్ధి కూడదని బోధించడానికే వ్యాసమహర్షి ఈ పనిచేసి చూపించాడు, అంతేగాని అతడు మూర్ఖుడు కాడు అని వివరించారు. అక్కడ నుండి ఆరూఢులు పంచకోశయాత్రకు వెళ్లి తిరిగి వచ్చి అక్కడ అన్నపూర్ణేశ్వరి సత్రంలో సంతర్పణ జరుగుతున్నదని విని తాము కూడా వెళ్లారు. సిద్ధులను శూద్రుడని ఈసడించి చెప్పులు విడిచే చోట కూర్చోబెట్టి విస్తరివేశారు. సిద్ధులక్కడే కూర్చుని భోజనం చేసి విస్తరాకు అక్కడే విడిచిపెట్టి లేచి వెళ్ళిపోయారు. వెంటనే ఒక బ్రాహ్మణుడు సిద్ధులను మెడబెట్టి లాక్కొచ్చి, నువ్వు తిన్న ఆకు నువ్వు తీయకపోతే నీయబ్బ వచ్చి తీస్తాడా? అని గద్దించాడు. కొడుకు కావాలి అనుకుంటే నా తండ్రే వచ్చి తీస్తాడు అని సిద్ధులు వెళ్ళిపోబోతుంటే పట్టుకుని కొట్టబోయారు. అంతలో జటాజుటము, నుదుట భస్మము, మెడలో రుద్రాక్షమాల ధరించి ముక్కంటివలె ప్రకాశించే ఒక శివయోగి వచ్చి ఆ ఎంగీలాకు తీసివేశాడు. పీతాంబరాలు ధరించి నవరత్న ఖచిత ఆభరణాలతోనూ నుదుట కస్తూరి తిలకంతోనూ ప్రకాశిస్తున్న ఒక స్త్రీమూర్తి లోపలి నుండి వచ్చి సిద్ధుల చేయికడిగి తన పమిట చెంగుతో తుడిచి అదృశ్యమైపోయింది. అక్కడి వారంతా ఆ శివయోగి కోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు. సిద్ధుల కోసం వెదికితే సిద్ధులు ఎక్కడా కనిపించలేదు. అక్కడ నుండి సిద్ధులు ప్రయాగక్షేత్రానికి వచ్చి అక్కడ అనేకులు పిండ తర్పణాది విధి నియమాదులు ఆచరించడం చూచి మనస్సులో వీరు నిత్యనైమిత్తిక కర్మలను నిష్కామంతో చేస్తే శుద్ధ మనస్కులై నిర్మల జ్ఞానానికి అధికారులవుతారు అనుకుంటూ వెళ్ళిపోయారు. ముందున్న సంగమనాథుని దర్శనము చేసుకుని అక్కడనున్న అక్షయవట వృక్షమూలాన్ని దర్శించి అట్లే గుప్తగామినియైన సరస్వతి మూలస్థలాన్ని దర్శించారు. అక్కడ నుండి ముందుకు సాగి మొగలు సరాయికి వచ్చి పట్టణం చేరబోయే సరికి చీకటి పడగా ఊరుబయట ఒక దేవాలయంలో విశ్రమించారు. అక్కడంతకు మునుపే ఒక కాన్యజ్ఞుడు కూర్చుని ఉన్నాడు. అతడు సిద్ధులను పరీక్షింపబోగా సిద్ధులు అతని గర్వము అనుగునట్లేగా ఉత్ప్రేక్షాలంకారాన్ని బోధించారు. ఇంతలో పెద్ద గాలివాన వచ్చి తడిసిపోతుంటే సిద్ధులక్కడి నుండి లేచి ఒక ధనికుని ఇంటి అరుగుమీద కూర్చున్నారు. అంతలో కాపలావాడు వచ్చి, ఏరా, ఇదేమన్నా ధర్మసత్రమనుకొన్నావా? నడుబయటకు అని వెళ్ళగిట్టబోయాడు. సిద్ధులు ప్రశాంతంగా, అవును, ఇది ధర్మసత్రమే అన్నారు. నీవు కడు మూర్ఖుడవులాగున్నావు అన్నాడు కాపలావాడు. సిద్ధులు, నేను మూర్ఖుడనుగాను, నీవే మూర్ఖుడవు, ఆలోచించి తెలుసుకో అన్నారు. నేనెట్లా మూర్ఖుడనో చెప్పు అన్నాడువాడు. అయితే ఈ ఇంట్లో ఇంతకుముందు ఎవరున్నారు? షావుకారు తండ్రి, అతనికి ముందు షావుకారు తాత, ఇట్లా తాత తర్వాత తండ్రి, తాను, తర్వాత తన కొడుకు, మనుమడు, ఇలా పాతవారు పోయి క్రొత్తవారు వస్తున్నారు కాబట్టి ఈ ఇంటికి ధర్మసత్రానికి తేడా ఏముంది? ఇది తెలుసుకోకుండానే కోపం తెచ్చుకొన్నా నీవు మూర్ఖుడవా, నేను మూర్ఖుడనా? అన్నారు. వీరి మాటలు లోపలినుంచి వింటున్న ధనికుడు
సిద్ధులు మహాత్ములని గ్రహించి బయటకొచ్చి నమస్కరించి ఒకరోజు తమ ఇంటిలో ఉండవలసినదిగా ప్రార్థించాడు. అప్పుడు సిద్ధులు భూమి యనే సదనంలో తమ పూర్తి ఆయుష్యమంతా గడిపినా అది ఒక క్షణము కూడా పూర్తిగా కాదు, సత్రము వంటి నీ ఇంటిని నీవే ఒకరోజు ఉండి విడిచి బయటకు వెళ్ళి పోయేటప్పుడు నేనెందుకు అక్కడకు రావడము అన్నారు. గురుదేవా, మీ మాట సత్యము అంటూ వారి చేపట్టుకుని లోపలకు తీసుకవచ్చి తనపై అంతస్తుకు తీసుకువెళ్లారు. అక్కడ అతని పిల్లలు చదరంగం ఆడుతుంటే సిద్ధులు ఉత్సాహంగా వారి వద్ద కూర్చుని చదరంగం ఆడి వాళ్లను ఓడించారు. చదరంగం ఆట సామ్యంతో ఆత్మసాక్షాత్కరించే ఉపాయాన్ని బోధించారు. 3 నెలల నుండి కడుపు నొప్పితో బాధపడుతున్న షావుకారు తల్లిని చూచి పూర్వజన్మలో చేసిన పాపము మరు జన్మలో వ్యాధి రూపంలో పీడిస్తుంది. అది శివధ్యానము, మహాత్ముల పాదతీర్థము, మానస పూజాదుల వలన నివృత్తివుతుంది అని చెప్పి ఆ ధనికుని ప్రార్థన మేరకు తన పాదతీర్థాన్ని ఇచ్చి ఆమె వ్యాధి నివారణ గావించారు. సిద్ధులు అక్కడ నుండి గయకు బయలుదేరి మార్గ మధ్యంలో ఒక శివాలయంలో పూజా సమయంలో గాయకులు భైరవిరాగం పాడుతుంటే విని సిద్ధులు ఆ సమయాన శంకరాభరణ రాగము పాడవలెనని నాభిస్థానమందుండు కుండలి సర్పము ఊర్ధ్వముగా వెళ్లి బ్రహ్మరంధ్రమున శోధించుట వలన ఆత్మరూపుడగు శంకరునికి ఆభరణంగా ఉంటుంది, గాబట్టి శంకరాభరణము ఈశ్వరునికి రియమైనదని బోధించారు. తర్వాత ఆ గాయకుల ప్రార్థనమీద సామగానము యొక్క రహస్యమును తెలిపి జీవుని శరీరంలో సప్తస్వరాలు ఏ ఏ స్థలాలలో పుడుతాయో ఆయా స్థలాలలోని ఏ స్వరాలను చేర్చి లీనపరిస్తే పరమాత్మ కృపవలన ఆత్మజ్ఞానం కల్గా ముక్తులోతారో వివరించి భగవంతుని ప్రీతికోసమై గానము చేయాలిగాని నరుల మెప్పుకొరకుగాదని బోధించారు. అక్కడ నుండి సిద్ధులు వైద్యనాథ క్షేత్రానికి వెళ్లి అక్కడ అర్చకులు ఈశ్వరునికి అభిషేకం చేయడం చూచి ఈ విధంగా స్థూల లింగానికి అభిషేకం చేయడం వలన లింగము మీద ఉన్న శిల దృష్టిపోయి దేవభావం ఎలా నిలుస్తుందో అలానే జీవుని దేహభావం పోయి ఆత్మభావం కలగడానికిగాను మందబుద్ధులకు శాస్త్రకారులిలా చెప్పియుంటారు అని తలచి అక్కడి నుండి అరుణాచల క్షేత్రము, గంగానది సతముఖాలుగా సముద్రంలో ప్రవేశించే స్థానాన్ని చూచి కలకత్తాకు వచ్చారు. అక్కడ మహాకాళికా దేవి గట్టాన్ని చుట్టుకొని వడ్డి జగన్నాథమునకు వచ్చి నీలచక్రమును చూచి దేవస్థానంలో ప్రసాదం తీసుకొని అన్నమే పరబ్రహ్మమనే శృతివాక్యం ఈ స్థలానికి చెల్లుతుంది అనుకొన్నారు. అక్కడ నుండి సముద్రతీరానున్న కబీర్ మందిరానికి వెళ్లారు. అక్కడ సాధువులు ఆపకుండా ద్వంద్వావృతంగా రామనామ ముచ్చరించడం చూచి అలా ఉచ్చరిస్తే ఆ నామశక్తి క్షీణిస్తుందని అర్థవంతంగా ఒక్కసారి ఉచ్చరిస్తే చాలునని బోధించారు. సిద్ధులు అక్కడ నుండి బయలుదేరి కటక్లోని మహానది తీరానున్న భద్రాక్షమనే ఊరికి వచ్చారు. అక్కడి లింగాన్ని దర్శించి నదీతీరానికి వచ్చారు. ఏ పడవా రాకపోవడంతో అక్కడే 2 రోజులు ఆహారం కూడా లేకుండా ఉండిపోయారు. 3వ రోజున నావ తీరానికి వచ్చింది. సిద్ధులు పడవ ఎక్కబోగా పడవవాడు డబ్బులు అడిగాడు. తన దగ్గర చిల్లి గవ్వలేదని చెప్పారు సిద్ధులు. అయితే నీ దగ్గర ఉన్నది ఇంకేదైనా ఇవ్వు అన్నాడు వాడు. సిద్ధులు వెంటనే ఇదుగో జీర్ణమైన ఈ లంగోటి ఉన్నది, కావాలంటే తీసుకో అని తన లంగోటి తీసి అతనిమీద విసిరేశారు. వాడు సిగ్గుపడి సిద్ధులను నావలో కూర్చోబెట్టుకుని అవతలి ఒడ్డుకు చేర్చాడు. నావలోని వాళ్లందరి వద్ద డబ్బు వసూలు చేయగా ఎప్పటికంటే అధికంగా వచ్చాయి. ఆ పడవవాడు సంతోషంతో ఈ సాధువు మహిమ వలననే ఈ రోజు నాకు ఇంత డబ్బు దొరికింది, దీనితో వీరికొక వస్త్రము కొని ఇవ్వాలి అనుకుని వెంటనే ఒక ధోవతి కొని సిద్ధులకు సమర్పించాడు. సిద్ధులు అందులో లంగోటికి అవసరమైనంత మాత్రం ఉంచుకొని తక్కినది పేదలకు పంచివేశారు. అక్కడినుంచి సంచరిస్తూ సిద్ధులు ఓడ దేశానికి వచ్చారు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.